అరవై సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి గుంటూరు నగర నడిబొడ్డు ప్రాంతంలో ఉన్నటువంటి చలమయ్య స్కూలు, కాలేజు, అలాగే జూనియర్ కాలేజ్, డిగ్రీ కాలేజ్ దాదాపు 1600 మంది విద్యార్థులు ఈ ఇన్స్టిట్యూట్లో చదువుతూ ఉన్నారు. చాలా అద్భుతంగా ఎయిడెడ్ కాలేజెస్లోనే ఒక నంబర్ 1 మోడల్గా కావాల్సినటువంటి అన్ని ఎమ్యూనిటీస్, పిల్లలకు అవసరమైన విద్యార్థులకు అవసరమైనటువంటి ల్యాబొరేటరీ కానీ, స్పోర్ట్స్ ఎక్విప్మెంట్ కానీ, క్లాస్ రూమ్స్ కానీ, డిజిటల్ బోర్డ్స్ కానీ అన్ని వసతులు కూడా ఈ కాలేజీలో ఏర్పాటు చేయడమే కాకుండా ఇక్కడ చదువుకున్నటువంటి విద్యార్థులు డిగ్రీ కాలేజ్లో డిగ్రీ అయిపోయిన తర్వాత వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి జాబ్ మేళాను, అలాగే క్యాంపస్ సెలక్షన్స్ను ఏర్పాటు చేసి 40 మందికి ఉద్యోగాలు ఇచ్చినటువంటి కమిటీ సభ్యులందరూ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు ప్రభుత్వం చదువుకున్నటువంటి ప్రతి ఒక్క విద్యార్థికి కూడా అవసరమైనటువంటి మౌలిక వసతులతో పాటు ఎప్పుడు లేనటువంటి విధంగా ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తల్లికి వందనం పేరుతో ఇంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క విద్యార్థి కూడా చదువుకోవాలనే ఆలోచనతో ఒక మంచి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరిగింది. అంతేకాకుండా పిల్లలకు అవసరమైనటువంటి స్కిల్ డెవలప్మెంట్ దగ్గర నుండి, స్పోర్ట్స్ దగ్గర నుండి, స్టడీస్ దగ్గర నుండి అవసరమైనటువంటి అన్ని కార్యక్రమాలు కూడా చేపట్టడానికి రాబోయేటువంటి నెలన్నర కాలంలో గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క స్కూల్లో కూడా SSS పేరుతో ఒక కొత్త కార్యక్రమాన్ని తీసుకొని ఎయిడెడ్ స్కూల్స్లో ఉన్నటువంటి కమిటీ సభ్యుల్ని, అలాగే ప్రభుత్వ స్కూల్స్ అన్నింటిలో కూడా ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టి దాని ద్వారా 6వ తరగతి నుంచి 10వ తరగతి లోపల ప్రతి ఒక్క పిల్లవాడికి కూడా ఏదో ఒక విషయంలో నైపుణ్యాన్ని, అలాగే విద్యార్థులకు అవసరమైనటువంటి ఏదైతే స్టడీస్ గురించి కానీ, స్పోర్ట్స్లో ప్రతి ఒక్కరూ ఏదో ఒక స్పోర్ట్స్లో ఉత్తీర్ణులైనటువంటి కార్యక్రమాన్ని తీసుకునేటువంటి విషయంలో ఈరోజు చర్చించడం జరుగుతూ ఉంది. సో నేను ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ప్రభుత్వం ఇచ్చినటువంటి స్పోర్ట్స్ కిట్స్ని దాదాపు స్టూడెంట్స్ అందరికీ కూడా ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్క స్కూల్లో కూడా రాబోయేటువంటి 1-2 రోజుల్లో కంప్లీట్గా ఈస్ట్లో ఉన్నటువంటి అన్ని స్కూల్స్లో కూడా ప్రభుత్వం వారు అందించేటువంటి స్పోర్ట్స్ కిట్స్ని అందించే కార్యక్రమాన్ని కూడా చేపడతాం. ఈ యొక్క స్కూల్ని సందర్శించడం జరిగింది. ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా సర్వశిక్ష అభియాన్ పేరుతో అనేక రకాల నిధులు ఇస్తుంటే గత ప్రభుత్వం ఈ యొక్క విద్యార్థులతో పాటు అందరినీ కూడా సోమరిపోతులు చేసి ఉచితాలకు అలవాటు పడేలాగా చేసింది. కానీ ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వం ప్రతి ఒక్క విద్యార్థి కూడా తన కాళ్ళ మీద తను నిలబడేటట్టు వాళ్ళు నేర్చుకున్న విద్యతో పాటు ఒక స్కిల్ డెవలప్మెంట్ కూడా నేర్చుకొని ఒక మంచి వ్యక్తిత్వంతో జీవించాలని ఒక మంచి ఆశయంతో రానున్న రోజుల్లో ప్రతి ఒక్క పాఠశాలలో కూడా ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టడం, దాంట్లో కూడా ఉచితంగా ఈ యొక్క విద్యార్థులకి ఆ స్కిల్లో నేర్పించడం, అది ఒక కొత్త లాంగ్వేజ్ అవ్వచ్చు, పెయింటింగ్ అవ్వచ్చు, కంప్యూటర్ అవ్వచ్చు, ఏదైనా సరే వారి యొక్క నేర్చుకున్న విద్యతో పాటు ఒక స్కిల్ డెవలప్మెంట్ చేసుకొని ఎవరి వద్ద చేచాపకుండా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేట్టు చేయాలని ఒక ఎన్డీఏ గవర్నమెంట్ టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి కోరుకుంటుంది. ఏదైతే లోకేష్ గారు ఉన్నత విద్యతో పాటు SSSగా పేరుతో తీసుకొస్తున్న దీన్ని కూడా ప్రజలందరూ కూడా ఆదరిస్తారు. విద్యార్థి తల్లిదండ్రులు కూడా కోరుకునేది ఏంటంటే మీరు ప్రైవేట్ కాలేజీలతో చేర్పించమాకండి. ఈ యొక్క ఎయిడెడ్ పాఠశాల, ఉన్నత గవర్నమెంట్ పాఠశాల ఉన్నాయో వీటిలో మంచి సౌకర్యాలు ఉన్నాయి కాబట్టి వీళ్ళని చూసుకొని మీ విద్యార్థులు భవిష్యత్తు మీరే తీర్చిదిద్దాలని కూడా కోరుకుంటున్నాను.